టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కోయిలకొండ మండలం దమ్మాయిపల్లి గ్రామం గుండోని చెరువుకు తక్షణమే తాత్కాలిక మరమ్మతులను చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ను ఆదేశించారు. మంగళవారం ఆమె దమ్మాయిపల్లి గుండోని చెరువును, దమ్మాయిపల్లి ఊర చెరువును, గణపతిరాయ చెరువులను ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. దమ్మాయిపల్లి గొండోని చెరువు వర్షాలకు పాక్షికంగా దెబ్బతిందని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించగా తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు ఆమె ఆదేశించారు. వర్షం నీరు ఎక్కువై దమ్మాయిపల్లి ఊర చెరువు అలుగు తెగిపోయి పరిస్థితికి రాగా గ్రామస్తులు అలుగు తీసివేయగా ఊరు చెరువుకు సైతం మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గణపతిరాయ చెరువును తనిఖీ చేశారు. గణపతిరాయ చెరువు కట్ట పలు వంకర్లు తిరిగి ఉందని గ్రామస్తులు, రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా భవిష్యత్తులో చెరువు కట్టకు ఇబ్బందులు కలగకుండా చెరువు కట్టను విస్తరించేందుకు అంచనాలను సమర్పించాలని పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట కోయిలకొండ మండల ప్రత్యేకాధికారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, ఇరిగేషన్ ఏసీ చక్రధర్, ఈఈ వెంకటయ్య, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ రెడ్డి, ఎంపీడీఓ కాలప్ప, తహసీల్దార్ రాజా గణేష్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. You can do it. నేనే వచ్చింది రైట్ నేను వచ్చిన పంట సైడ్ మొత్తం కట్ అయిపోయింది. ఏం వెళ్ళిపోయినాయి వాటర్ చుక్క లేకుండే రైతులు అలాగే మునిగిపోతాయి లెవెల్ చేసుకుంటే ముందులో మనం చెరువు నుండి ఆ గేట్ నుండి ఆ డౌన్ ఆ టర్నింగ్ ఉంటుంది సార్, ఆ టెంపుల్ దగ్గర. ఆ టర్నింగ్ దగ్గర మొత్తం కోత గురైపోయింది. ఆ టర్నింగ్ కూడా కొద్దిగా పెంచుకుంటే బాగుంటుంది.